జరుగుతున్నాయి, ప్రభుత్వం ఏమేమి నిర్వహిస్తుంది అనేది నేను ఒక ప్రోగ్రామ్ షీట్ ద్వారా తల్లిదండ్రులకు, ఇక్కడ వచ్చిన అతిథులకు అందరికీ తెలియజేయాలని ఒక ప్రోగ్రామ్ షీట్ లో మొత్తం మీకు ఈ వివరాలన్నీ తెలియజేస్తాను. సో అందరికీ ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కి ఆహ్వానం పలుకుతున్నాం. మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు. మీరు కూడా మా కాలేజీకి సంబంధించి ప్రతి విషయంలోనూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మాకు విషయాలన్నీ తెలియజేస్తున్నారు. మీకు కూడా మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ కార్యక్రమంలో నేను చెప్పాలనుకున్నది, ఈ ప్రస్తుతం ఈ గవర్నమెంట్ ద్వారా మనకి విద్యార్థులందరినీ 3 రకాలుగా వర్గీకరించమని చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా విద్యార్థుల యొక్క హాజరును బట్టి వాళ్ళని 3 కేటగిరీలుగా విభజించమని చెప్పడం జరిగింది. ఏబిసి అని కేటగిరీలుగా విభజించడం జరిగింది. సో అదే విధంగా వాళ్ళ యొక్క గ్రూప్ పాస్ పర్సంటేజ్, అంటే ఇప్పటి వరకు కాలేజీలో జరిగే యూనిట్ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, ఈ ఎగ్జామ్స్ ఆధారంగా కూడా మిమ్మల్ని వాళ్ళ యొక్క పాస్ పర్సంటేజ్ బట్టి ఏబిసి 3 గ్రూపులుగా విభజించమని చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రతి లెక్చరర్, పాఠం చెప్పే లెక్చరర్ తన సబ్జెక్ట్ లో ఉన్న పాస్ పర్సంటేజ్ బట్టి కూడా 3 గ్రూపులుగా విభజించమని చెప్పారు. ఏబిసి. ఈ ఏబిసి ఏమిటి అంటే, ఏ అనేది అబౌవ్ 60% మార్క్స్ వచ్చిన వాళ్ళు, బి అనేవాళ్ళు 35% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు, అంటే పాస్ అయిన వాళ్ళు, అండ్ సి అంటే కొద్దిగా ఫెయిల్ అవుతున్న, కొన్ని సబ్జెక్ట్ లో ఫెయిల్ అవుతున్న వాళ్ళని సిగా విభజించడం జరుగుతుందండి. సో ముఖ్యంగా ఈ పిల్లల యొక్క స్టడీ అవర్స్ ని కండక్ట్ చేయడం కోసం నేను కూడా డే 1 నుంచి కృషి చేస్తున్నానండి. ఎందుకంటే నేను ఈ కాలేజీకి వచ్చిన తర్వాత, నేను ఈ కాలేజీకి ఎంతో కొంత నేను కాకినాడలో వర్క్ చేశానండి, పిఆర్ జూనియర్ కాలేజీలో. సో నాకు కొద్దిగా సిటీలో వర్క్ చేసిన అనుభవం ఉంది. సో అక్కడ ఉన్న కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని డీల్ చేశాను కాబట్టి నాకు కొంత అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని ఇక్కడ ఉపయోగిద్దామని ప్రయత్నం చేస్తున్నానండి. ముఖ్యంగా ఎంసెట్, నీట్ ఎగ్జామ్స్ కి నేను కూడా పాఠాలు చెప్పడంలో భాగస్వామి అవుతానండి, ప్రిన్సిపల్ గా కాదు. ఎందుకంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను సుమారుగా 23 సంవత్సరాల పాటు ఇంటర్మీడియట్, డిగ్రీ క్లాసులు తీసుకుని నేను ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి సో పిల్లలు ఈ దగ్గర ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి జరిగే ముందు 1 month ముందు కూడా మీకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి 100% మేము ప్రయత్నం చేస్తామండి. సో పిల్లలు కూడా హాజరు అనేది ముఖ్యంగా ఉండాలి. సో హాస్టల్ విద్యార్థులు కానీ, సో డే స్కాలర్స్ కానీ దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఈ స్టడీ అవర్స్ ద్వారా ఆ పిల్లల్ని 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ క్వశ్చన్ మీద ఎక్కువ దృష్టి పెట్టమని, అవి చదివించడం ద్వారా ఫెయిల్ అవుతున్న స్టూడెంట్స్ ని పాస్ అయ్యేలాగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతిరోజు చిన్న అసైన్మెంట్స్, అంటే డే వైజ్ స్లిప్ టెస్ట్లు పెట్టడం జరుగుతుంది, అసైన్మెంట్స్ పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కండక్ట్ చేయడం ద్వారా స్టూడెంట్స్ యొక్క పాస్ పర్సంటేజ్ ని పెంచడానికి 100% ప్రయత్నం చేస్తాం. దీంతో పాటుగా సో ప్రస్తుత గవర్నమెంట్ మనకి విద్యార్థులందరికీ సో నోట్ బుక్స్, రూల్ వైట్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అదే విధంగా టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బుక్స్ పిల్లలందరికీ అందజేశాము. అందజేసి అదే విధంగా పిల్లవాడు మా చేతిలో ఉండడు. సో కాబట్టి మీరు కూడా పిల్లవాడిని దృష్టి పెట్టాలి. మీరు ఎక్కడో పనికి వెళ్లి మీ పిల్లవాడు చదువుకుంటున్నాడని మీరు అనుకోకూడదు. ఖచ్చితంగా మీరు ఇలా మీటింగ్కే కాదు, 15 రోజులు మీరు ఏదైనా ఈ ఊరు పని మీద వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా కాలేజీకి వచ్చి ఆ క్లాస్ టీచర్ని మా ఎలా చదువుతున్నాడు, మీకు ఈ పిల్లవాడు ఎలా చదివాడు, ఎంత హాజరు ఉన్నది అనేది హోలిస్టిక్ కార్డ్స్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అంటే ప్రోగ్రెస్ కార్డ్స్ కే ఇంకొక నేమ్, అది హోలిస్టిక్. అంటే మొత్తం డీటెయిల్ ఉంటుంది అందులో, హాజరు, మార్క్స్, అదే విధంగా మీ హెల్త్ కి సంబంధించిన అన్ని కూడా అందులో డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత మీరందరూ మీ పిల్లవాళ్ళు ఎంతవరకు చదివారు, ఏం చదివారు అనేది ప్రోగ్రెస్ కార్డ్స్ మీకు చూపించడం జరుగుతుంది ప్రత్యేకమైన రూమ్ లో కూర్చోబెట్టి. కాబట్టి మీరందరూ పిల్లవాడిని ముఖ్యంగా ఇంటికి వెళ్ళిన తర్వాత చదివేలాగా చూడండి. నేను హాస్టల్ వార్డెన్ గారికి, బాయ్స్ హాస్టల్ వార్డెన్ గారికి, గర్ల్స్ హాస్టల్ వార్డెన్ గారికి ఇద్దరికి కూడా ప్రత్యేకంగా ఈవినింగ్ కూడా టైం టేబుల్ వాళ్ళకి సెండ్ చేసి వాళ్ళు స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి.